నామినేటెడ్ పోస్టుల కేటాయింపు ఇప్పుడు కోనసీమ జిల్లాలో కూటమి పార్టీలోని నాయకుల అసంతృప్తికి కారణమైందట. కార్పొరేషన్ పదవులు పందారంలో జిల్లా నాయకులకు అవకాశం దక్కకపోవడంతో టీడీపీ జనసేన నాయకులు అలకబోనారట. ఇక బీజేపీ నాయకులు అయితే అసలు మాకు ఇప్పటికైనా ఛాన్స్ వస్తుందా అనే అనుమానంతో ఉన్నారట. ఇంతకు కోనసీమ జిల్లాల్లో ఏం జరుగుతోంది? వారంతా కోనసీమ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడ్డారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇక్కట్లు పడ్డారు. 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశంతో పాటు కూటమిగా ఏర్పడిన జనసేన, బీజేపీ అధికారంలోకొచ్చాయి. అధికారంలో ఉండడంతో తమకు ఇక పదవుల పంట పండినట్లే అని తెలుగుదేశం సీనియర్ నాయకులు భావించారు. కానీ ఒక్క కార్పొరేషన్ పదవి కూడా కోనసీమ టీడీపీ నాయకులకు దక్కలేదు. ఇక జిల్లాకు కేటాయించిన 4 డైరెక్టర్ పోస్టులు కూడా అప్రాధాన్యమైనవే. ఈ అంశంలో కూటమిలో పెద్ద పార్టీ అయిన టీడీపీ నాయకులు అసంతృప్తితో ఉన్నారట. తమకు ఒక్క కార్పొరేషన్ పదవి కూడా రాకపోవడంతో కోనసీమ టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఇక జనసేన సీనియర్ నాయకుల పరిస్థితి అయితే మరీ దారుణం. గడిచిన 10 ఏళ్లుగా పార్టీని నమ్ముకునే ఉన్నారు. టీడీపీతో పొత్తును అన్యమనస్కంగానే స్వీకరించిన కోనసీమ జిల్లా జనసేన నాయకులు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని శిరస వహించి పనిచేశారు. అధికారంలోనికొస్తే ఇన్నాళ్లు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందని భావించారు. అయితే 2 రోజుల క్రితం ప్రకటించిన కార్పొరేషన్ పదవులతో 2 పార్టీలకు చెందిన నాయకుల అసంతృప్తి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన కార్పొరేషన్ పదవుల పందారంలో కోనసీమ జిల్లాలోని తెలుగుదేశం, జనసేన నాయకులకు ఒక్కటంటే ఒక్కటి దక్కలేదు. ఏదో కంటితుడుపు చర్యగా ఓ 4 డైరెక్టర్ పోస్టులిచ్చి 2 పార్టీల అధిష్టానం చేతులు దులుపుకుందని ఆ పార్టీల నాయకులు వాపోతున్నారు. 2 పార్టీలోనూ సీనియర్ నాయకులున్నా ఏ ఒక్కరికి పదవి రాకపోవడం వారికి తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందంటున్నారు. కార్పొరేషన్ పదవుల పందారంలో ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇక బీజేపీ నాయకులైతే ఎప్పటికైనా తమకు ఛాన్స్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారట. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన సీనియర్లు కూడా పదవుల పందారంలో తమకు అన్యాయం జరిగిందని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. ఎన్నికల ముందు పార్టీలోకొచ్చి గెలిచిన వారికి మంత్రి పదవి కట్టబెట్టి ఎన్నాళ్ల నుంచో పార్టీని నమ్ముకున్న తమకు, తమ వర్గానికి అన్యాయం చేస్తున్నారని వారంతా సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సీనియర్లైన తమకు ఎందుకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట. పార్టీ కష్టకాలంలో పనిచేసిన తమకు గుర్తింపు ఉండదా అని వాపోతున్నారట. ఇంకా ఎన్నాళ్లు పదవుల కోసం వెయిట్ చేయాలని మండిపడుతున్నారట. గడిచిన 10 సంవత్సరాలుగా జనసేన పార్టీని నమ్ముకుని ఉన్నవారికి కాకుండా గత ఎన్నికల్లో కొత్తవారికి టికెట్లివ్వడంతోనే అసమ్మతి మొదలైందట. ఇక ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో అన్యాయం జరగడంతో ఆ అసమ్మతి మరింతగా రాజుకుందట. పార్టీ కోసం అటు డబ్బు ఖర్చు చేసి ఇటు విలువైన సమయాన్ని కేటాయించినా తమకు చివరకు ఏమీ దక్కలేదని, కూటమి ప్రభుత్వం తమకు రిక్తహస్తం చూపించిందని జనసేన పార్టీ నాయకులు బాధపడుతున్నారట. జనసేనలో పదవులు ఆశించిన మహిళా నాయకులు కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కూటమిలో మరో కీలక భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ పరిస్థితి మరోలా ఉంది. తాము కూటమిలో ఉన్నామన్న మాటే కాని అసలు విలువే లేకుండా పోయిందని కోనసీమ జిల్లాలోని బీజేపీ నాయకులు వాపోతున్నారట. పదవుల మాట దేవుడెరుగు, తమను కనీసం తోటి కూటమి పార్టీగా కూడా చూడ్డం లేదని కొందరు సీనియర్ నాయకులు మదనపడుతున్నారట. ఈ పరిస్థితిలో తమకు రాష్ట్రంలో పదవులొస్తాయన్న నమ్మకం పోయిందని ఒకరిద్దరు సీనియర్ నాయకులు సన్నిహిత మీడియా మిత్రుల వద్ద వాపోయారట. భవిష్యత్తులో అయినా కోనసీమ బీజేపీ నాయకులకు పదవులు దక్కుతాయనే ఆశే లేదని, పార్టీ కోసం ఇంత కష్టపడినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల విషయంలో కోనసీమ జిల్లాలోని కూటమి నాయకులకు తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అయినా వీరి అసంతృప్తిని ప్రభుత్వ పెద్దలు చల్లారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.